జాతకంలో అపమృత్యు దోషం ఉంటే ఏ కారణం చేతనైనా అర్ధంతరంగా శరీరాన్ని విడిచిపెట్టవలసినంత పెద్ద పాపము తరుముకొస్తుంటే దాన్ని తొలగించుకోవడానికి అవకాశం ఉన్న గొప్ప క్షేత్రం నరసింహస్వామి వారి యొక్క క్షేత్రం. ఎందుచేతనంటే ఇక్కడ యమధర్మరాజు గారి మూర్తి ముందు దీపాన్ని వెలిగిస్తే ప్రసన్నుడు కావలసిన వాడు నరసింహస్వామి. ఆయన ప్రసన్నుడయ్యాడనుకోండి, యమధర్మరాజు గారిని కూడా ఆదేశించగలడు. ఈయన జోలికి నువ్వు వెళ్ళవద్దు, ఈయన నా భక్తుడు, నా మ్రోలకు వచ్చి ప్రార్థన చేశాడని చెప్తాడు. మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికినొకవేళ బ్రతుకవచ్చు, కాక శైరింపవచ్చునే కథనమందు అంటారు గయోపాఖ్యానంలో. అట్లా మృత్యుదేవత యొక్క 2 కోరలకు చిక్కి కూడా జారి కింద పడి రక్షింపబడగలిగినటువంటి గొప్ప స్థితి నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత కలుగుతుంది.